ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ ఏం చెప్తుంది? మీరు అన్నట్టుగానే అమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలి, నమ్మకాలు పెరగాలి అంటే బిలీఫ్ సిస్టమ్ అసలు ఏ విధంగా ఉండాలి? లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ ఏం చెప్తుంది? ఎస్, సో బిలీఫ్ సిస్టంలో చాలామందికి ఏంటంటే బిలీఫ్ క్రియేట్స్ రియాలిటీ. మనం ఏది నమ్ముతామో దాన్నే యాక్చువల్లీ ప్లాసిబో అంటామండి. ఏది బలంగా నమ్ముతామో అదే రియాలిటీలోకి వస్తుంది. కానీ చాలామంది ఎలా ఉంటాయంటే రెండు బిలీఫ్స్ ఉంటాయండి. ఒకటి అవుటర్ బిలీఫ్, రెండు ఇన్నర్ బిలీఫ్. చాలామంది పైకి చెప్పేస్తారు అయిపోద్ది లాన్ అవుద్దా. సో నేను అందుకే ఇంతకుముందు కూడా చెప్పాను, డౌటీశ్వర్లు కోటీశ్వర్లు అవ్వలేరు. సో ఈరోజు నేను లా ఆఫ్ అట్రాక్షన్లో మాట్లాడే పవర్ఫుల్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మనీ కాదు, మనీ పర్సనాలిటీస్. సో అంటే మనీ విషయంలో కూడా జనరల్గా మనం పర్సనాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి, కానీ మనీ విషయంలో సంబంధించి 4 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటారండి. సో ఒకసారి మీరు ఏ పర్సనాలిటీ చూద్దాం, జాగ్రత్తగా చూడండి, నోట్ చేసుకొని. దెర్ ఆర్ 4 కైండ్స్ ఆఫ్ మనీ పర్సనాలిటీస్. ఫస్ట్ వన్, స్పెండర్. అంటే డబ్బు రాగానే ఖర్చు పెట్టేస్తారు. ఇలా రాగానే ఇంకా టక్ 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 అయిపోద్ది అనమాట. ఆ తర్వాత మళ్ళీ 10వ తారీఖు తర్వాత మళ్ళీ అప్పులు స్టార్ట్ చేస్తారు, ఎదురు చూపులు ఇంకా. సో అమ్మ 1వ తారీఖు ఇలా టెన్షన్ ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండండి, మీరు డబ్బు రాగానే ఖర్చు పెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారంటే షాపింగ్ మాల్కి వెళ్తారు, ఒక 10,000 రూపాయలు బడ్జెట్ అనుకుంటారు. 10,000 అనుకుని దానికి డబల్ త్రిబుల్ చేస్తారన్నమాట. లోన్ చెప్తున్న అంతరాత్మ ఎక్కువ ఖర్చు పెడుతున్నావు జాగ్రత్త మళ్ళీ అని అంటే ఏం పర్లేదు, ఏం నెక్స్ట్ మంత్ వచ్చేది అనుకుంటారు. చాలా మంచి తప్పు అంటే డబ్బు వస్తుంది అని ఖర్చు పెడుతుంటుంటారు, అది రాంగ్. అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు చాలామంది వచ్చేది నెక్స్ట్ మంత్ వచ్చేది అనుకుని, ఎస్పెషల్లీ బిజినెస్లో ఉన్నవారు, సేల్స్లో ఉన్నవారు చేసి తప్పు ఏంటంటే బిగ్ అమౌంట్లో వస్తుందండి, బల్క్ అమౌంట్లో రాగానే ఖర్చు పెట్టేస్తారు. తీసుకో, పండగ చేసుకో, అడిగా కదా ఇంట్లో వైఫ్ చెప్తే తిరిగా నన్ను అన్నావు కదా తీసుకో పండగ చేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎన్ని ఇంట్లో అయిపోయా మళ్ళీ వెయిట్ అంటారు. సో స్పెండర్ ఇది కూడా రాంగే. మనీ మేకర్, మనకి ఏదంటే రోటీ మేకర్ లాగా మనీ మేకర్. సో అంటే వీళ్ళెవరు, డబ్బుని ఎక్కువగా మనీ మేక్ మిషన్ లాగా అనమాట, ఏటీఎంసీలు. నేను ఈ 9 days క్లాసెస్లో అందరినీ ఏటీఎంస్ చేస్తాను. ఏటీఎం అంటే ఏంటి? అన్వర్ టీమ్ మిలినియర్స్. అన్వర్ టీమ్ మిలినియర్స్ అని నాకు ఒక మిషన్ ఉంది. 1000 పీపుల్ని మిలినియర్స్ చేయాలని చెప్పేసి ఒక డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను. సో మీలో ఎక్కడున్నా కూడా లోకల్గా కాదు గ్లోబల్గా తయారు చేయాలి. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా నెంబర్ 1 పొజిషన్ ఉన్న మనీ మేకర్స్. అంటే వీళ్ళు ఎలా అంటే వీళ్ళు ఎప్పుడు కంటిన్యూగా మనీని పెంచుకుంటూ ఉంటారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ 50,000 ఇస్తే నెక్స్ట్ మంత్ 70,000, 90,000, లక్ష అలా పెంచుకుంటూ వెళ్తారు వీళ్ళు మనీ మేకర్. మూడోది ఎవరంటే సేవర్స్. చాలామందికి ఉన్న ఒక మిత్ ఏంటంటే డబ్బుని సేవ్ చేస్తే మిలియనర్స్ అయిపోతాము అనుకుంటారు. కాదు, డబ్బుని ఎర్న్ చేయాలి, అట్ ద సేమ్ టైం సేవ్ చేయాలి, మేనేజ్ చేయాలి, దీన్ని అంటారండి. అంటే 4వ రకం వచ్చేసి 4th పీపుల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్వెస్టర్స్. వీళ్ళే ఎక్కువ బాగా డబ్బు సంపాదిస్తారు, వీళ్ళే బాగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే నా లైఫ్లో కూడా ఒకప్పుడు బాగా సంపాదించాను, కానీ ఇన్వెస్ట్ చేయడం మర్చిపోయాను అనమాట. అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు లైఫ్లో. ఆ తర్వాత బాధపడితే కానీ జీవితంలో కొన్ని బోధపడవు. బాధపడితే అంటే మనకి పెద్దోళ్ళు చెప్తుంటారు, రే జాగ్రత్త నాకు అన్నీ తెలుసు అంటారు. కరెక్ట్గా దెబ్బ పడుతుంది, మా నాన్న చెప్పింది కరెక్టే అనేసి అంటారు. సో ఒక్కసారి మీరు ఈ 4 కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీరు స్పెండరా, మనీ మేకరా, సేవరా, ఇన్వెస్టరా. సో నేను ఖచ్చితంగా మీ కామెంట్స్ చూద్దాం. నేను లాస్ట్ ఒక వీడియో కూడా ప్లే చేశానండి. అలా సినిమాలో నాన్నకు ప్రేమతో సినిమాలో రెడీ 1 2 బూమ్ అంటాడు అనమాట. పాలులకి నీళ్ళకి ఈఎంఐలు కానీ అంటే టింగ్ లాస్ట్లో ఉంచి ఇంకేం ఉండదు. సో చాలామంది ఎలా ఉందంటే మంత్ స్టార్టింగ్లో హీరో, మంత్ మిడిల్లో జీరో. సో అందువల్ల అంటే మీరు దయచేసి కామెంట్ బాక్స్లో కంపల్సరీ టైప్ చేయండి. నేను మీ కామెంట్స్ చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను ఎప్పుడప్పుడు వీడియో రాగానే ఫస్ట్ చూసేది మీ కామెంట్సేనండి. అయితే దీని తర్వాత స్పెండర్స్కి వచ్చేసి మేడం, స్పెండింగ్ మనీ యాజ్ సూన్ యాజ్, అంటే ఇలా రాగానే రిసీవ్ చేసుకోగానే ఇచ్చేస్తుంటారు. ఇది చాలా డేంజరస్ హ్యాబిట్ మనీ పర్సనాలిటీలో. అంటే రాగానే స్పెండింగ్ అనేది చేయకూడదు. మరి ఏం చేయాలి చెప్తాను. దాని తర్వాత ఇక్కడ చూస్తుంటే మనకి వారెన్ బఫెట్ ఒక మాట అంటారండి, డబ్బు వచ్చిందల్లా ఖర్చు పెట్టేస్తుంటే, అంటే అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ పోతే అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది. చాలా అద్భుతమైన మాట. నాకు బాగా అంటే నాకు ఎక్కడో కొట్టినట్టు అనిపించింది అనమాట. అంటే ఒకప్పుడు ఏంటంటే బాగా డబ్బు వస్తుంది. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం బాగా విపరీతం ఖర్చు పెట్టేసాను అనమాట. అంటే ఒక మనీ మేనేజ్మెంట్ తెలియదు, కోచ్ లేరు, మెంటర్ లేరు. నేను ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న ఒక మెంటర్ కోచ్, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకనంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అక్కడ ఇన్వెస్ట్ చేస్తాను. ఎస్. సో అయితే స్పెండర్స్ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్
హౌ మచ్ దే స్పెండ్. అంటే ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఆచితూచి ఖర్చు పెట్టాలి. బడ్జెట్ పద్మనాభంలాగా ఖర్చు పెట్టాలి. అంటే బడ్జెట్ వేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా పాలిటిక్స్లో కూడా బడ్జెట్ వేసే ఖర్చు పెడతారు. కానీ మనకు ఎలా ఉంటుందంటే బడ్జెట్ లేదు, ఏం లేదు, వచ్చిందా ఖర్చు పెట్టే ఎలా పెడతాను. సో బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టే వాళ్ళే చాలా సక్సెస్ అవుతారు. సో బీ కేర్ఫుల్. అలా సినిమాలో సాంగ్ ఉందండి, బీ కేర్ఫుల్ భద్రం అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది అనమాట, బీ కేర్ఫుల్ బ్రదరు అని చెప్పేసి. సో నేను ఎందుకు చెప్తున్నాను, డబ్బు వచ్చిన తర్వాత జాగ్రత్త జాగ్రత్త. దాని తర్వాత అండి ఎక్స్ట్రీమ్ ఇన్ స్పెండింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైనాన్షియల్ రిస్క్లో ఉంటారు. 3 ఉంటాయండి డబ్బు విషయం. ఒకటి, అందరూ జాగ్రత్తగా ఉండండి, ఫైనాన్షియల్లీ సేఫ్, ఫైనాన్షియల్లీ రిస్క్, ఫైనాన్షియల్లీ ఫ్రీ. ఫైనాన్షియల్లీ సేఫ్ ఎవరు, ఎక్స్పెన్సెస్ కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళు ఫైనాన్షియల్లీ సేఫ్. ఎవరు రిస్క్ అంటే ఇన్కమ్ కన్నా ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, వీళ్ళు ఫైనాన్షియల్లీ రిస్క్. మరి ఫైనాన్షియల్లీ ఫ్రీ ఎవరంటే వీళ్ళ ఎక్స్పెన్సెస్ కన్నా ఇన్కమ్ ఇలా రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోతుందండి, వీళ్ళు ఫైనాన్షియల్లీ ఫ్రీ. నేను 9 days క్లాసెస్లో ఫైనాన్షియల్లీ ఫ్రీ ఎలా అవ్వాలనేది నేను నేర్పిస్తాను అనమాట. సో అందువల్ల ఏంటంటే ఎక్స్ట్రీమ్ స్పెండింగ్ దయచేసి చేయకండి. ఈవెన్ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో అండి, ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ దగ్గరికి వెళ్ళి ఒక 10 లక్షలు మనకి ఇచ్చారనుకోండి, వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ అకౌంట్ బుక్లో నోట్ చేసుకుంటారు. వాళ్ళు కంపల్సరీగా ఆ అకౌంటెంట్ రాసుకుంటాడు. మీరు అంబానీకి ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ స్టార్టింగ్ నుంచి లేదా 5 years 10 years నుంచి అకౌంట్ చూపించమని చూపిస్తారు వాళ్ళు. క్లారిటీ, ఎస్, క్యాలిక్యులేషన్తో సహా ఉంటుంది. ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడ్గా ఉంటారండి. మనం చేసే తప్పు ఏంటంటే ఎస్పెషల్లీ మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ పీపుల్ క్యాలిక్యులేషన్స్ అసలు ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా, లెక్క లేకపోతే ఆ తర్వాత మన లెక్కలు ఉండవు, మనం లెక్కల్లో ఉండం కూడా కొన్నిసార్లు. ఎందుకంటే ఈరోజు చాలామంది సూసైడ్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఫైనాన్షియల్ లాస్ వల్ల చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. దాని తర్వాత తీసుకుంటే మనీ మేకర్స్. అంటే మనీ మేకర్స్ ఎలా ఉంటారంటే మళ్ళీ 3 రకాలు. డబ్బు బ్లైండ్గా సంపాదిస్తారు, హార్డ్గా సంపాదిస్తారు. నేను చెప్పేది 9 days క్లాసెస్లో స్మార్ట్గా ఎలా పనిచేయాలి. ఇది చాలా మందికి తెలియదు సార్, తెలియదు. ఎందుకంటే ఒకే బిజినెస్లో ఒకళ్ళు కోట్లు సంపాదిస్తుంటే ఒకళ్ళేమో ఇంకా అప్పు, అంటే ఒకళ్ళు ఆస్తులు సంపాదిస్తారు, ఒకళ్ళు అప్పులు సంపాదిస్తుంటారు. సో ఇలా స్మార్ట్ వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా దగ్గరికి వచ్చి చాలామంది స్మార్ట్ వర్క్ చేసి నాగార్జున గారు 13 లక్షలు. సో దాని తర్వాత అండి రీసెంట్గా బండి భారతి మేడం 48,000, 8,268 రూపాయలు. నా 9 days క్లాసెస్కి వస్తే చూడండి, రిజల్ట్స్ చూసి లా ఆఫ్ అట్రాక్షన్ మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే రిజల్ట్స్ చూసి కొన్ని నమ్మేయాలి డోట్ అని చెప్తాను. సో ఇలా విధంగా అండి. దాని తర్వాత నేను మిలియనర్ మైండ్ వెళ్తేనే మనీ మేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలియనర్ మైండ్కి వెళ్ళాలి. కాకులు కూడా స్మార్ట్ వర్క్ చేస్తున్నాయండి. ఇక్కడ కాకు చూడండి స్ట్రా పెట్టి తాగేస్తుంది. చిన్నప్పుడు మనం చదువుకున్నాం, కాకి బాగా దాహమిస్తే కొండలో రాళ్ళు తెచ్చేసేది. ఇప్పుడు కాకులు కూడా స్మార్ట్ వర్క్ చేసేస్తున్నాయి, అంటే స్ట్రా పెట్టి తాగేస్తున్నాయి. అవి కూడా అప్డేట్ అయిపోయింది. ఎంత బాగా అప్డేట్ చేశారు సార్, పిక్చర్ భలే తీసుకొచ్చారు, నాకు బాగా నచ్చింది. స్మార్ట్ వర్క్ ఎంత మంచి ఎగ్జాంపుల్ అసలు అది. ఎస్, జాగ్రత్తగా చూడండి, కాకులు కూడా స్మార్ట్ వర్క్ చేస్తున్నాయి. మైండ్ సెట్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే కొంతమంది లాస్ట్ ఇయర్ అదే ఇన్కమ్తో ఉన్నారు. సో నేను బిఫోర్ లా ఆఫ్ అట్రాక్షన్, నేను మళ్ళీ చెప్తున్నానండి, ఓపెన్గా చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక ముందు నా లైఫ్ స్ట్రగుల్స్ ఉండేది. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇయర్లీ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్గా మార్చుకున్నాను. సో దాని తర్వాత మేడం ఏది ఇంపార్టెంట్ అంటే 2 కలిపి ఉండాలి లైఫ్లో. అంటే మనీ మేకర్గా ఉండాలి, స్పెండర్గా కూడా ఉండాలి. కానీ స్పెండింగ్ చేసేటప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ సేవర్స్. సో వీళ్ళు డబ్బుని ఎలా సేవ్ చేయాలి నేను 9 days క్లాసెస్లో చెప్తాను. 9 days క్లాసెస్లో టెక్నిక్స్ ఎలా చెప్తానంటే డబ్బుని ఏ విధంగా సేవ్ చేసి. ఎందుకంటే ధర్మో రక్షిత రక్షిత, వృక్షో రక్షిత రక్షిత, డబ్బో రక్షిత రక్షిత. అంటే మనం ధర్మాన్ని ఈరోజు కాపాడితే రేపు ఆ డబ్బే మనల్ని కాపాడుతుంది. సో ఈరోజు మనం డబ్బుని సేవ్ చేస్తే రేపు ఆ డబ్బే మనల్ని సేవ్ చేస్తుంది. సో అందుకంటే మనీ స్పీక్స్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ఇఫ్ యూ సేవ్ మీ టుడే టుమారో ఐ విల్ సేవ్ యూ అని చెప్తుందండి. సో అందువల్ల డబ్బుని ఎలా సేవ్ చేయాలని నేను చెప్తాను. దాని తర్వాత ఇలా సేవ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే కంట్రోలింగ్ ఉంటుందండి, వాళ్ళ మైండ్ మీద వాళ్ళు కంట్రోలింగ్ ఉంటుంది, సిచ్యువేషన్స్ మీద కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇంకొక ఫైనల్గా 4th వన్ తీసుకుంటే ఇన్వెస్టర్. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళే చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే చూడండి, ఒకప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలో కూడా నేను చెప్తాను. అయితే ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా ఉండండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది అనుకుంటారు సార్ మేము ల్యాండ్ మీద పెట్టాలా, గోల్డ్ మీద పెట్టాలా అనుకుంటే అవి ఇంపార్టెంట్, కానీ అంతకన్నా ఇంపార్టెంట్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. వారన్ బఫెట్ అండి రోజుకి 400 కోట్లు అతని ఇన్కమ్. ఈరోజు 400 కోట్లు, రేపు 400 కోట్లు, ఎల్లుండి 400 కోట్లు. డైలీ అతనికి 400 కోట్లు వస్తాయి. అతను అడిగితే మీ సక్సెస్ కారణం ఏంటి, ఎంత ధనవంతులు ఎలా అయ్యారంటే ఐ ఇన్వెస్ట్ ఇన్ మై సెల్ఫ్. సో అందరికి చెప్తున్నారు మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, నేర్చుకోండి. ఎందుకంటే అతను చెప్పిన పాయింట్ ఏంటంటే నో లెర్నింగ్ నో ఎర్నింగ్.
సో అందువల్ల అంటే లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 9 days క్లాసెస్, సో కాల్ చేస్తున్నాను మీకు, అంటే మీకు ఈ కాల్ ఫ్యూచర్ కాలింగ్ యూ. సో రెడ్ బటన్ నొక్కుతారా, గ్రీన్ బటన్ నొక్కుతారా, సెల్ఫ్ లెర్నింగ్ మీ చేతుల్లోనే మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళ చేతిలోనే ఉంది. సో అందువల్ల అంటే ఫైనల్గా ఈ 9 days క్లాసెస్కి మీరు ఎస్ చెప్తే సో మనీ మిమ్మల్ని ఫాలో అవుతుంది. బా వండర్ఫుల్ సార్. ఇంకా నో వర్డ్స్ అన్నమాట. ఆల్రెడీ వాళ్ళకి కాల్ వెళ్తుంది, లిఫ్ట్ చేయాలా వద్దా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది. బట్ మీరు అన్నట్టుగానే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైతే మనం మనీ ఎర్న్ చేస్తూ ఉంటుంటామో లైఫ్ని లీడ్ చేసేది మాత్రం ముందుకు తీసుకెళ్ళి ఆ ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కనుక ప్రాపర్ వేలో మనం చేయగలిగితే లైఫ్ సెట్, మనతో పాటు మన పిల్లలది కూడా. ఈ పాయింట్ అమ్ముతున్నాం అండి, మనం సెట్ అయిపోతే పిల్లల లైఫ్ అంటే జనరేషన్ సెట్ అయిపోతూ ఉంటుంది. సో మీ అందరికీ చెప్తున్నానండి, డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకోండి, ఆటోమేటిక్గా డబ్బే మమ్మల్ని ఫాలో అయ్యేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్, ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఏంటి అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే. ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలని, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు. నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే సో చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి, బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్, వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం లాగినట్టు మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఎస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో సెప్టెంబర్ 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్, అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.